నమస్కారం. ప్రస్తుతం కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాం ఈ 4 రాష్ట్రాలు, అలాగే యూనియన్ టెరిటరీ అయిన పాండిచ్చేరిలో ఎలక్షన్స్ నడుస్తున్నాయి. ఒక స్టేట్ లేదా ఒక నేషన్ యొక్క ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, అందులో ఉన్న ప్రజల యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, వాళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది అని డిసైడ్ చేసే ఈవెంట్ ఈ ఎలక్షన్స్. అలాంటి ఎలక్షన్స్‌ని డిసైడ్ చేయాల్సిన ఒక కోర్ డాక్యుమెంట్‌ని మనం ఎందుకని పట్టించుకోకుండా ఉంటున్నాం? మీ లైఫ్‌లో చాలా ముఖ్యమైన పని కోసం మీరు ఒక పర్సన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే మీరు వాళ్ళ ప్లాన్ ఏంటో చూడరు. వాళ్ళేం చేయబోతున్నారో తెలుసుకోరు. వాళ్ళ మాటలు, వాళ్ళ పర్సనాలిటీని చూసి సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇది మీకు రిస్క్ అనిపించట్లేదా? మరి ప్రతి ఎలక్షన్స్ అప్పుడు మనం చేస్తున్నది ఇదే. ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా ప్రతి పొలిటికల్ పార్టీ ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తుంది. దాన్నే మేనిఫెస్టో అంటాం. అందులో జాబ్స్, పబ్లిక్ హెల్త్ కేర్, ఎకనామిక్ సెక్టార్, ఎడ్యుకేషన్ సిస్టమ్ బేసిక్‌గా మన ఫ్యూచర్‌కి సంబంధించిన ప్లాన్ మొత్తం అందులో డిస్కస్ చేసి ఉంటారు. కానీ మనలో చాలా మంది ఆ డాక్యుమెంట్‌ని చదవడం కాదు కదా! కనీసం కవర్ పేజ్ కూడా చూడం. ఎందుకని మనం ఇంత ఇంపార్టెంట్ డాక్యుమెంట్‌ని ఇగ్నోర్ చేస్తున్నాం? మేనిఫెస్టో అనేది ఒక ప్రామిస్ బ్లూ ప్రింట్ లాంటిది. అదొక డాక్యుమెంట్ మాత్రమే కాదు. అందులో మన పొలిటికల్ పార్టీస్, పాలిటీషియన్స్ మీరు మమ్మల్ని ఎన్నుకుంటే మీ భవిష్యత్తు ఇలా ఉండబోతుంది అని మనకిచ్చే ప్లాన్ ఆఫ్ యాక్షన్. వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళ విజన్ ఏంటి అని అందులోనే ఉంటుంది. మన డబ్బులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? ఏ ప్రాబ్లమ్స్‌కి ఫస్ట్ ప్రియారిటైజ్ చేస్తున్నారు? ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు? వాటిలో దేనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు? ఇవన్నీ అందులో డిస్కస్ చేసి ఉంటారు. మరి మనం ఎందుకు దీన్ని ఇగ్నోర్ చేస్తున్నాం? యాక్చువల్‌గా ఇది డెమోక్రసీలో ఒక పవర్‌ఫుల్ టూల్ అవ్వాలి. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. మనమందరం రెగ్యులర్‌గా చెప్తూనే ఉంటాం. మంచి పాలన కావాలి, డెవలప్‌మెంట్ కావాలి అని. కానీ ఆ పాలన ఎలా చేస్తారో చెప్పే ఆ ఒక్క డాక్యుమెంట్‌ని మనం చదవం. ఇది ఇంటెన్షనల్‌గా కావాలని మనం చేస్తున్న మిస్టేక్ అని కాదు. మనకున్న పరిస్థితులు కూడా అలాంటివి మరి. మొదటిది మనలో చాలా మందికి ఈ డాక్యుమెంట్‌ని చదివి అర్థం చేసుకునే తెలివి, చదువు లేకపోవడం. కొద్దిగా చదువుకున్న వాళ్ళకేమో ఈ మేనిఫెస్టోలు అవి టెక్నికల్‌గా అనిపించి చదవాలంటే బోర్ అనిపిస్తుంది. అందుకే వదిలేస్తాం. రెండవది బిజీ లైఫ్. వర్క్, ఫ్యామిలీ, డైలీ స్ట్రెస్ వీటన్నిటి మధ్య పేజీల పేజీల డాక్యుమెంట్ చదవాలంటే టైం కుదుర్చుకోలేకపోవడం. మూడవది మనకు పీపుల్ ఎక్కువ కనెక్ట్ అవుతారు. అంటే ఒక లీడర్ మాట్లాడుతుంటే, వాళ్ళ స్పీచ్ వింటే, లేదా వాళ్ళని ఎలివేట్ చేస్తూ ఒక వైరల్ వీడియో చూస్తే, అది మన మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. సో, ప్లాన్ కంటే పర్సన్ ఎక్కువ ఇంపార్టెంట్ అవుతారు. నాలుగవది ట్రస్ట్ డెఫిసిట్ నమ్మకం లేకపోవడం. మనం ఎంత చదివినా, ఏం చేసినా వీళ్ళు ఎలాగో చెప్పింది ఎవ్వరు చెయ్యరు. సో, చదివి ఏం ఉపయోగం అని ఇంట్రెస్ట్ చూపించం. ఐదవది మన ఎమోషన్స్‌ని టార్గెట్ చేస్తూ రన్ చేసే స్ట్రాంగ్ ఎలక్షన్ క్యాంపెయిన్స్. ఎదుటి వాళ్ళ మీద ఎక్కడలేనంత బురద జల్లి హేట్రెడ్ స్ప్రెడ్ చేయడం. మన వాళ్ళ మీద కావాల్సినంత గొప్పలు చెప్పుకొని గుడ్ విల్ బిల్డ్ చేసుకోవడం. ఈ 2 చాలా స్ట్రాంగ్‌గా బిల్డ్ చేస్తున్నారు. సో, ఇక్కడ పాలిసీస్ డీటెయిల్స్ కంటే కూడా ఈ స్లోగన్స్ వీళ్ళు చెప్పే ప్రొపగాండా ఎక్కువ ఇంపార్టెంట్ అయ్యేలా చేస్తున్నారు. ఫైనల్‌గా ఆరవది ఇంత అడ్వాన్స్ టైమ్స్‌లో కూడా ఇన్ని జనరేషన్స్ తర్వాత కూడా ఇంకా కమ్యూనిటీస్, కాస్ట్, రిలీజియన్ ఈ ఈక్వేషన్ చూసుకొని ఓటేస్తున్నారు. ఇది చాలా డేంజర్ సొసైటీకి. సో, జనాలు అజ్ఞానం వల్ల మాత్రమే కాదు, సిస్టమ్ ఎలా ఉందో దానికి తగ్గట్టు రియాక్ట్ అవుతున్నారు. కానీ ఇక్కడికి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మీరు మేనిఫెస్టోని చదివినా చదవకపోయినా అది 2 విషయాలను రిఫ్లెక్ట్ చేస్తుంది. డైరెక్ట్‌గా పాలిటీషియన్స్ విజన్ అండ్ మైండ్ సెట్‌ని రిఫ్లెక్ట్ చేస్తుంది. వాళ్ళు దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి? ఎలక్షన్స్‌లో గెలవడానికి ఏం చేస్తున్నారు అని. ఇక అంతకంటే ముఖ్యంగా ఇండైరెక్ట్‌గా రిఫ్లెక్ట్ చేసేది మన మైండ్ సెట్‌ని, పబ్లిక్ మైండ్ సెట్‌ని. ఎందుకంటే పార్టీలకి, పొలిటీషియన్స్‌కి బాగా తెలుసు జనాలు ఏం కోరుకుంటున్నారు అని. ఈ ఈక్వేషన్స్‌ని బేస్ చేసుకొని వాళ్ళు మేనిఫెస్టో ప్రిపేర్ చేస్తారు. అయితే మనం ఆ మేనిఫెస్టో వైపు అసలు అటెన్షన్ పే చేయకపోవడం వలన మన డిమాండ్స్ ఏంటి? మన ఇంట్రెస్ట్‌లేంటి? మన ఇంటెన్షన్స్ ఏంటి? మనం ఏం కోరుకుంటున్నాం అన్న దాని పైన బేస్ చేసుకొని మేనిఫెస్టో ప్రిపేర్ చేయాల్సింది పోయి మనం ఏం డిమాండ్ చేయాలో, మనం ఏం కోరుకోవాలో కూడా ఈ పొలిటికల్ పార్టీస్, ఈ పొలిటీషియన్స్ డిసైడ్ చేసే స్టేజ్‌కొచ్చేసాం మనం. మన సమాజంలో ఉన్న 90% ఇష్యూస్‌కి ఇదే మూల కారణం. మనం చేస్తున్న ఈ చిన్న తప్పిదం వలన ఇన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటున్నాం మనం సొసైటీలో. ఎందుకంటే విష్‌ఫుల్ ఓటింగ్ కంటే హేట్రెడ్‌ని బేస్ చేసుకొని చేసే ఓటింగే ఎక్కువుంది. లాజిక్ మర్చిపోతున్నాం. అకౌంటబిలిటీ తగ్గిపోతుంది. మనం క్వెషన్ చేయట్లేదు. అందుకనే పాజిబుల్ అవ్వని హామీలు ఇవ్వడం కూడా ఎక్కువ పెరిగిపోతుంది. మనం కనీసం మేనిఫెస్టోని చెక్ చేయకపోవడం వలన లాంగ్ టర్మ్ డెవలప్‌మెంట్ ఆగిపోయి దారుణంగా నష్టపోతున్నాం. దీనికి సొల్యూషన్ చాలా సింపుల్. మీరు రోజుల తరబడి కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మీరు జస్ట్ ఎలక్షన్స్ ముందు ఒకసారి వాళ్ళు ఎలాంటి అప్రోచ్‌తో వస్తున్నారు? ఎలాంటి ప్రామిస్‌లు చేస్తున్నారు? ఎన్ని ప్రామిస్‌లు చేస్తున్నారు? ఆ ప్రామిస్‌లు ఎంత సిన్సియర్‌గా చేస్తున్నారు? ఇవన్నీ ఒకసారి గమనిస్తే చాలు. ఈ 2, 3 పేజ్ డాక్యుమెంట్‌ని ఒక్కసారి చదివితే చాలు. మన ఎలక్షన్సే కాదు చుట్టుపక్కల ఎక్కడైనా ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు కూడా జనాలందరూ కూడా సిన్సియర్‌గా అటెన్షన్ పే చేస్తున్నారు మేనిఫెస్టోకి. ఈ ఒక్క విషయం పాలిటీషియన్స్‌కి రీచ్ అయితే చాలు. ఆటోమేటిక్‌గా వాళ్ళే సిన్సియర్‌గా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ దీనికి చాలా తక్కువ టైం పడుతుంది మనకు. ఓట్ వేసే ముందు 2, 3 మేనిఫెస్టోలు ఉంటాయి కదా! టాప్ మేనిఫెస్టోస్ పొలిటికల్ పార్టీస్ ఇస్తున్నవి. అవి రియాలిటీకి ఎంత దగ్గరగా ఉన్నాయి? అసలు ప్రాక్టికల్‌గా పాసిబుల్ అవుతుందా లేదా? అని ఒక్కసారి ఆలోచించి చూడండి. అండ్ అది ఈక్వల్‌గా అందరికీ మంచి చేస్తుందా లేదా? అసలు వాళ్ళు చెప్తున్నదంతా సాధ్యమా కాదా అని చూడండి ఫస్ట్. ఒకే ఒక్క ఎలక్షన్‌కి మనం ఈ అప్రోచ్‌తో ఎళ్తే ఇంత చిన్న ప్రయత్నం కూడా మొత్తం ఎంటైర్ జనరేషన్స్‌ని చేంజ్ చేసే ఛాన్స్ ఉంది ఇక్కడ మనకు. మనం ఇగ్నోరెన్స్‌లో కాకుండా ఈ కొద్దిపాటి స్పృహతో ఉంటే మన సొసైటీ రూపురేఖలే మారిపోతాయి. ఈ విషయం మీకు సరైనదే అనిపిస్తే ఓటు వేసే ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. లేదా ఈ చిన్న లాజిక్ అర్థమయ్యేలా మీరే ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పండి. ఎందుకంటే మెరుగైన సమాజం, ప్రజాస్వామ్యం ఎప్పుడు మంచి నాయకులతో కాదు, తెలివైన ఓటర్లతో మొదలవుతుంది.